ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. దేవుని శక్తి. ఈ వచనము దేవుని సర్వశక్తిని గూర్చి నొక్కి చెబుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తుంది. శారాకు వాగ్దానం. శారా కాలము గడిచి వృద్ధురాలైనప్పటికీ, గతంలో గొడ్రాలిగా ఉన్నప్పటికీ ఆమెకు కుమారుడు పుడతాడనే దేవుని వాగ్దానమును ఇది పునరుద్ఘాటిస్తుంది. నిర్ణయింపబడిన సమయం. ఈ వచనం దేవుని వాగ్దానము నెరవేర్పు నిమిత్తము ఒక నిర్దిష్టమైన సమయమును ప్రస్తావిస్తుంది. దేవుని సార్వభౌమత్వమును మరియు సమయమును స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చుట. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చెంపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. 2 పేతురు 3:9. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.